నమస్తే, వెల్కమ్ టు కెరియర్ పాయింట్. వీసోర్స్ సంస్థ విదేశాల్లో టాప్ ర్యాంక్డ్ మెడికల్ యూనివర్సిటీస్ మనకు అందిస్తూ లీడింగ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ గా బ్రాండ్ నేమ్ ను సొంతం చేసుకుంది. ఈ రోజు జార్జియాలో ఎంబీబీఎస్ గురించి చర్చించడానికి ఆ సంస్థ మార్కెటింగ్ హెడ్ అక్రమ్, అడ్మిషన్స్ హెడ్ నాగేందర్రావు మనతో పాటు ఉన్నారు. వారితో యూనివర్సిటీస్, స్కాలర్షిప్స్, ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే. వీసోర్స్ కన్సల్టెన్సీకి సంబంధించి రీసెంట్ గా కొంతమంది స్టూడెంట్స్ ఫ్లై అయ్యారు. దానికి సంబంధించిన ఏవి ఇప్పుడు చూద్దాం. ఇంటిలాగా అనిపించింది మేడం వీసోర్స్ మాత్రం. థ్యాంక్స్ టు వీసోర్స్. वो एक हमारे घर का संस्था के वैसा है, इसलिए वीसोर्स के थ्रू हमने जॉर्जिया भिजवा रहे हैं. థ్యాంక్స్ టు వీసోర్స్. థ్యాంక్స్ టు వీసోర్స్. Resource, it is really a boon and to be very frank. ఇంతమంది పేరెంట్స్ ని వాళ్ళు చేయాలంటే చాలా గ్రేట్ అక్కడ. And thank you for Vsauce. Thanks to Vsauce. Thanks to Vsauce. Thanks to Vsauce. Thank you, Vsauce. Thank you, Vsauce. I'm very, very thankful to Vsauce. And thanks to Vsauce. So, thank you, Vsauce, for making my dreams come true. సో ఫస్ట్ అక్రమ్ గారు, జార్జియాలో ఎంబీబీఎస్ కి సంబంధించి స్కాలర్షిప్స్ ఇస్తున్నారని తెలిసింది, వాటి గురించి. సో జార్జియా విషయానికి వస్తే కనుక జార్జియాలో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అండ్ ఇలియా స్టేట్ యూనివర్సిటీ అని చెప్పి రెండు యూనివర్సిటీస్కి మేము స్టూడెంట్స్ని పంపించడం జరుగుతుందండి. సో గత 16 సంవత్సరాలుగా ఎంబీబీఎస్కి వివిధ దేశాల్లో పంపించడం జరిగింది. సక్సెస్ఫుల్గా 17th ఇయర్లోకి మేము ఎంటర్ అయ్యాం. సో కాబట్టి ఎవరైతే జార్జియాలో, ఎస్పెషల్లీ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో చదువుకుందాం అనుకునే స్టూడెంట్స్కి ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజులో $1,000 స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే $1,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో కనుక చూసుకుంటే 75,000 రూపీస్ పడుతుంది అనమాట. అంటే ఈ స్కాలర్షిప్ కేవలం ఫస్ట్ ఇయర్కే ఉంటుంది అని కాదండి. ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంబీబీఎస్ అయిపోయేంత వరకు 6 సంవత్సరాలు పూర్తిగా ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది. సో ఈ స్కాలర్షిప్ వాల్యూ కనుక చూసుకుంటే మొత్తం ఎంబీబీఎస్ అయ్యేంత వరకు 4,50,000 రూపాయలు అనేది ఈ స్కాలర్షిప్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా, ఎవరైతే ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో చేరే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ అనేది సైన్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో అక్రమ్ గారు, చాలా మంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కోసం చాలా కంట్రీస్కి వెళ్తూ ఉంటారు, బట్ అందరు కూడా జార్జియా ఈజ్ బెస్ట్ అంటున్నారు. సో వై? జార్జియా బెస్ట్ అనడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే, ఇప్పుడు ఏ దేశానికైనా కానీ వెళ్ళినప్పుడు కంపల్సరీ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆ కంట్రీ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ, ఆ కంట్రీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా అక్కడ లోకల్ భాష ఏంటి, క్లైమాటికల్ కండిషన్స్ ఏంటి, ఈ 3 ప్రధానంగా చూసుకోవాలి. సో జార్జియా కంట్రీ విషయానికి వస్తే కనుక వరల్డ్లోనే 3rd సేఫెస్ట్ కంట్రీ. అదేవిధంగా భాష విషయానికి వస్తే కనుక అక్కడ జార్జియాలో ఎలాంటి సపరేట్గా ఏదైనా ఇంకో లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్. అక్కడ జనాలందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. సో టీచింగ్లో కానీ లేకపోతే క్లినికల్స్లో కానీ వాళ్ళకి ప్రత్యేకంగా ఇంకో భాష నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంగ్లీష్తోనే వాళ్ళు అన్నీ కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు.
సో భాష ఇబ్బందులు లేవు. అదేవిధంగా క్లైమేట్ పరంగా చూసుకుంటే కనుక యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానీ ఈలియా స్టేట్ యూనివర్సిటీ కానీ రెండు ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ రెండు యూనివర్సిటీస్ కూడా జార్జియా దేశ రాజధాని టిబ్లిసీలోనే లొకేట్ చేస్తాయి. సో టిబ్లిసీ ఏదైతే ఉందో ఆ టిబ్లిసీ అంటేనే వామ్ లొకేషన్. టిబ్లిసీ అనేది ఆ సిటీ విషయానికి వస్తే కనుక టెంపరేచర్, క్లైమేట్, లేకపోతే అక్కడ సిటీ కల్చర్, అట్మాస్ఫియర్ అంతా కూడా మనకి ఎగ్జాక్ట్గా బెంగళూరులా ఉంటుందండి. సో క్లైమేట్ పరంగా, భాష పరంగా, అదేవిధంగా సేఫ్టీ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్లస్ జార్జియా ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ, అదేవిధంగా క్రైమ్ ఫ్రీ కంట్రీ. దాంతోపాటు టిబ్లిసీ సిటీ గురించి నేను ఇందాక చెప్పినట్టుగా ఆ సిటీ ఏదైతే ఉందో యూరప్లోనే 3rd బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్, అదేవిధంగా బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ద యూరప్గా గుర్తింపు పొందింది. ఇది ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా రావడం జరిగింది. సో జార్జియా ఏదైతే కంట్రీ ఉందో అది 2017లో యూరోపియన్ యూనియన్లో సైన్ చేసింది. దీని డిగ్రీ డైరెక్ట్గా మొత్తం యూరప్లో 47 దేశాల్లో వ్యాలిడ్. వితౌట్ ఎనీ ఎగ్జామ్ వాళ్ళు 47 దేశాల్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీంతోపాటు మొత్తం వరల్డ్ వైడ్గా 95 దేశాల్లో వితౌట్ ఎనీ ఎగ్జామ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే ఆపర్చునిటీ పొందుతారు జార్జియన్ స్టూడెంట్స్. సో టిబ్లిసీ ముఖ్యంగా చూసుకుంటే జార్జియా అన్నింటిలో కల్లా టిబ్లిసీ ఈజ్ హెల్త్ సిటీగా, అదేవిధంగా యూరప్లోనే బెస్ట్ హెల్త్ సిటీగా గుర్తింపు పొందిన సిటీ కాబట్టి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయినా, ఫ్యాకల్టీ పరంగా అయినా టిబ్లిసీ సిటీలో ఉన్న యూనివర్సిటీస్లో బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్టూడెంట్స్కి లభిస్తుందండి. సో జార్జియా ఈజ్ అ బెస్ట్ అండ్ టిబ్లిసీ ఈజ్ అ వెరీ గుడ్ సిటీ టు స్టడీ MBBS ఇన్ అబ్రాడ్ అండి. రైట్, నాగేందర్ గారు, కమింగ్ టు యూ. సో నార్మల్గా జార్జియాలో చాలా యూనివర్సిటీస్ ఉంటాయి కదా, సో బెస్ట్ వన్ అనేది స్టూడెంట్స్ ఎలా తెలుసుకోవచ్చు? అంటే ప్రతి పేరెంట్కి ఏంటంటే సరైన అవగాహన లేక, క్లారిటీ లేక చాలామంది దగ్గర వేరే కన్సల్టెంట్స్లో అక్కడిక్కడ వెళ్ళి చూసుకొని మంచి ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీస్ని మిస్ చేసుకుంటున్నారు. అంటే ఎలా అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ బయట కంట్రీకి వెళ్ళి MBBS చదువుకోవాలనుకున్నప్పుడు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ర్యాంకింగ్స్. ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఎలా ఉంటాయి. ఎందుకంటే ఈ విషయంలో ప్రతి స్టూడెంట్ కరెక్ట్గా అవగాహన ఉంటే ప్రతి స్టూడెంట్కి మంచి యూనివర్సిటీస్ ఉంటాయండి బయట అదర్ కంట్రీస్లో కూడా. ఇప్పుడు మేము చెప్పే అయితే యూనివర్సిటీస్ ఉన్నాయో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అండ్ ఇలియా అని చెప్పేసి, ఇలియా స్టేట్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడాను టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్ ఇన్ జార్జియా అండ్ ఆ కంట్రీలోనే ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంక్ యూనివర్సిటీస్ అండి. ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి మెయిన్ మనకు క్యాపిటల్ సిటీ. అంటే ఇక్కడ ఇండియాకి ఎలా ఏదే విధంగా అయితే ఢిల్లీ ఉందో ఆ విధంగా ఇండియాకి మన జార్జియాకి వచ్చేసి టిబ్లిసీ ఈజ్ ద క్యాపిటల్ సిటీ. ఆ టిబ్లిసీ మెయిన్ ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇలాంటి ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయో అలాంటి ప్రైమ్ లొకేషన్లో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం జరిగిందండి. అక్కడ ఏంటంటే ఎందుకు మనం మెయిన్గా టిబ్లిసీలోనే ఎందుకు చదువుకోవాలంటే స్టూడెంట్కి కనెక్టివిటీ పరంగా ఎక్కడ ఏ ఇబ్బంది అనేది ఉండకూడదు. ఇప్పుడు స్టూడెంట్ ఒకసారి అక్కడ ల్యాండ్ అయ్యారంటే ఇమ్మీడియట్గా మెట్రో కనెక్టివిటీకైనా లేకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో అయినా జస్ట్ హార్డ్లీ వాకబుల్ డిస్టెన్స్లోనే యూనివర్సిటీ ఉందండి. యూనివర్సిటీ రికగ్నైజేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మేము ఏదైతే యూనివర్సిటీస్ చెప్తున్నామో అవన్నీ కూడా ఏంటంటే వరల్డ్ వైడ్గా గుర్తింపు ఉన్న యూనివర్సిటీస్ అండి. ఎక్కడికి వెళ్ళినా స్టూడెంట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ మెడిసిన్ పీజీకైనా ప్రాక్టీసింగ్కైనా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండే విధంగా గుర్తింపులు ఉన్నాయి. మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, NMC నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచం మొత్తంలోనే గుర్తింపులు చూసుకోవాలనుకుంటే ఆ వరల్డ్ వైడ్ గుర్తింపు కావాలనుకున్నప్పుడు WHO గుర్తింపు ఉండాలండి. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ WDOMSలో మనం వెరిఫై చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద లిస్టెడ్ యూనివర్సిటీ ఇన్ WDOMS అండ్ యూనివర్సిటీ వచ్చేసి అక్కడ జార్జియన్ కంట్రీలో కూడా NCEQ మనకి ఏదే విధంగా అయితే రెగ్యులేటింగ్ బాడీ మనకు MCA అంతకుముందు MCA ఇప్పుడు NMC ఏ విధంగా అయితే ఉందో ఆ కంట్రీలో రెగ్యులేటింగ్ బాడీ వచ్చేసి NCEQE నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ ద్వారా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ అమెరికన్ గవర్నమెంట్ ద్వారా కూడా ECFMG ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ద్వారా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ మనకు ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందింది, కెనడియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందింది అండ్ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్స్ కూడా ఉన్నాయండి. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎక్కడికి స్టూడెంట్ ఒకసారి మెడిసిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా, పీజీ చేయాలనుకున్నా అన్ని కంట్రీస్లో కూడా ఆపర్చునిటీ ఉన్న యూనివర్సిటీస్ అండి ఇవి. అండ్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి ఆ కంట్రీ యొక్క 3rd ప్రెసిడెంట్ అండి యూనివర్సిటీ. ఇప్పుడు వాళ్ళ మదరే ఛాన్సలర్ లాగా ఉందండి ప్రెసిడెంట్ ఇప్పుడు ఆ యూనివర్సిటీలో. అండ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే చదువు పద్ధతి ఎలా ఉండిద్దంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మనము మెయిన్గా జార్జియాకు ఉన్న బ్యూటీ ఏంటంటే
యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ ఫాలో అయ్యేది బొలోగ్నా ప్రాసెస్. బొలోగ్నా ప్రాసెస్ అంటే ఏంటంటే స్టూడెంట్ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేసుకుంటా కేస్ బేస్డ్ లెర్నింగ్ సిస్టంలో చదువుకుంటారండి. అంటే ఏ స్టూడెంట్ ఏ సంవత్సరంలో ఏ సబ్జెక్ట్ అయితే నేర్చుకున్నారో అదే సంవత్సరంలో వాళ్ళకు క్లినికల్స్ కూడా స్టార్ట్ అవుద్ది. స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళకు క్లినికల్స్ స్టార్ట్ అవుతాయండి. ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ మెడిసిన్. ఆ కంట్రీలో మనం జార్జియాలో చదువుకునేటప్పుడు ఏదైనా మనం చూసుకోవాల్సింది ఇట్ ఈస్ డైరెక్ట్ మెడిసినా కాదా. డైరెక్ట్ మెడిసిన్ అనేసరికి ఏంటంటే బయట చాలా కంట్రీస్లలో ఇండైరెక్ట్ మెడిసిన్ రన్ అవుతుంది. ముందు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్ మళ్ళీ ఇంకొక ఇంటర్మీడియట్ కోర్స్ లైక్ బిఎస్ సైకాలజీ అంటే బిఎస్ డిగ్రీ అనే కోర్స్ తోటి చదువుకుని ఒక 2 years అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్మాట్ అనే ఎగ్జామ్ అవన్నీ ఆ ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే స్టూడెంట్కి ఇప్పుడు మనము ఎలాగో పేమెంట్ కట్టాల్సింది కట్టుకోవాల్సిందే. మరి అన్ని విషయాలలో ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి మనం? మంచి యూనివర్సిటీస్ అవైలబిలిటీలో ఉన్నప్పుడు వేరే ఎగ్జామ్స్ రాసుకొని పాస్ అయ్యి తర్వాత మళ్ళీ అక్కడ చదువుకొని ఓన్లీ 3 to 4 yearsలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని మనకి ఇండియాకి రావాల్సినంత ఇది ఇబ్బంది అనేది స్టూడెంట్ మన దగ్గర ఇండియాలో చదువుకుంటున్న వాళ్ళకి ఏంటంటే క్లారిటీగా ఎంబీబీఎస్ అనేది కొంచెం టఫ్ సబ్జెక్ట్ అది. అదే 6 years స్ప్లిట్టింగ్లో చదువుకుంటే ఏంటంటే స్టూడెంట్కి ప్రశాంతంగా కంప్లీట్ చేసుకొని వస్తారు ఎంబీబీఎస్. 3 yearsలోనే 4 yearsలోనో అవగొట్టేద్దాం అనుకునేసరికి ఏం జరిగిద్ది అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండట్లేదు చాలామంది దగ్గర. రిటర్న్ వచ్చిన తర్వాత ఏంటంటే అందుకే ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా. ఎప్పుడైనా చూసుకోవాల్సింది మేము పంపించే కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా డైరెక్ట్ మెడిసిన్ యూనివర్సిటీస్ అండి. అండ్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి ర్యాంక్డ్ నెంబర్ 1 యూనివర్సిటీ ప్రజెంట్ స్టేటస్లో చూసుకుంటే ఇట్ ఈస్ ద నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. అండ్ ఇలియా వచ్చేసి ఇలియా స్టేట్ యూనివర్సిటీ డైరెక్ట్లీ ఇట్ ఈస్ అ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీ. అది మన ఎగ్జాక్ట్గా ఎలా ఉండిద్ది అంటే ఎయిమ్స్, ఏఎఫ్ఎంసి, జిప్మర్ ఆ టైప్లో ఉన్న యూనివర్సిటీ అండి. అటువంటి స్టాండర్డ్లో ఉన్న యూనివర్సిటీ ఇలియా అండ్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కూడా. ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చేసి ఈ యూనివర్సిటీస్ ఫాలో అయ్యే సిస్టమ్ ఏంటంటే S3D టెక్నాలజీ, స్టీరియోస్కోపిక్ 3 dimension టెక్నాలజీ ద్వారా వీళ్ళకు క్లాసెస్ అనేది లెక్చర్ ఇవ్వడం జరిగిద్దండి. దీని ద్వారా వచ్చే ఉపయోగం ఏంటంటే స్టూడెంట్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ రోజులు గుర్తుండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎరాస్మస్ ప్లస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి అక్కడ. ఎరాస్మస్ ప్లస్ అంటే ఏంటంటే స్టూడెంట్ ఎంబీబీఎస్ చదువుకునే టైంలోనే వేరే కంట్రీకి వెళ్ళి కూడా ఆ ఒక 1 year 1 semester ఆర్ 2 semesters స్టూడెంట్ అక్కడికి వెళ్ళి స్టే చేయడానికి అవకాశం ఉంది బై మీన్స్ ఆఫ్ స్కాలర్షిప్ ఆర్ స్టైఫండ్ ఏదైనా అనుకోవచ్చు. అది ఎరాస్మస్ ప్లస్ ద్వారా వీళ్ళకు వెళ్ళడానికి ఆప్షన్ ఉంది. ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి ఎంబీబీఎస్ కరికులం డిజైన్ చేసింది కూడాను అమెరికన్ లీడింగ్ యూనివర్సిటీస్ లైక్ యూనివర్సిటీ ఆఫ్ స్క్రాంటన్, యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా అండ్ డ్యూక్ యూనివర్సిటీ అని చెప్పి అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ ఆఫ్ ట్రామ్సో అని చెప్పి నార్వేలో, ఇలా యూఎస్ఏ అండ్ యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్ లీడింగ్ యూనివర్సిటీస్ అన్ని కలిపి ఆ సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏమొచ్చుదంటే స్టూడెంట్కి సిలబస్ పరంగా వీళ్ళు అమెరికన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ USMLE అని చెప్పి ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్గా అందులో సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో స్టూడెంట్ యూఎస్కి వెళ్ళి పీజీ చేసుకోవాలనుకున్న ప్రతి స్టూడెంట్కి అందులో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మన ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో సిలబస్లో డిజైన్ చేసింది ఆల్రెడీ. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ వచ్చేసి డైరెక్ట్లీ అమెరికన్ గవర్నమెంట్ ద్వారా ఫండెడ్ యూనివర్సిటీ. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి అమెరికన్ గవర్నమెంట్ ద్వారా ఫండెడ్ యూనివర్సిటీ అండి. దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే ప్రాక్టీస్ కానివ్వండి, పీజీకి కానివ్వండి ఎక్కువ ఆపర్చునిటీస్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ద్వారా ఉంటాయి. అండ్ ఎరాస్మస్ ప్లస్లో ఏంటంటే స్టూడెంట్ చదువుకునే టైంలో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు బయట కంట్రీస్ వెళ్ళడానికి ఆప్షన్ ఉందని. అదేవిధంగా యూరోపియన్ యూనియన్లో కూడా మనకి ఇటలీ, నెదర్లాండ్స్, స్వీడన్, ఫ్రాన్స్, లేకుంటే మన ఆస్ట్రియా, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్ ఇటువంటి దేశాలకు కూడా వెళ్ళి వాళ్ళు అక్కడ 1 year స్టే చేయడానికి అవకాశం ఉందండి బై మీన్స్ ఆఫ్ ఎరాస్మస్ ప్లస్ ప్రోగ్రామ్. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. మెంటర్షిప్ ప్రోగ్రాము మనము జార్జియాలో మీరు ఎవరినైనా ఏ యూనివర్సిటీ కనుక కనుక్కోండి, ఏ యూనివర్సిటీలో కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ లేదు, ఓన్లీ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలోనే ఉంది. దిస్ ఈజ్ ఎందుకు ఈ యూనివర్సిటీలో అంటే ఆ యూనివర్సిటీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్కి వాళ్ళు అమెరికాలో లీడింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఎవరైతే లీడింగ్ యూనివర్సిటీస్లో కంప్లీట్ చేసుకుంటున్న ప్రొఫెసర్స్ మెడిసిన్ బ్యాక్గ్రౌండ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయి లీడింగ్ యూనివర్సిటీస్ నుంచి అక్కడే సక్సెస్ఫుల్గా వర్క్ చేసుకుంటున్న ప్రొఫెసర్స్ అందరూ కూడాను USMLE క్రాక్ చేసిన ఫ్యాకల్టీ వాళ్ళందరూ ఏంటంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యూనివర్సిటీలో చదువుకుంటున్న స్టూడెంట్స్కి స్టూడెంట్కి ఇండివిజువల్ మెంటార్ ఉంటారు. దీని ద్వారా వచ్చే ఉపయోగం ఏంటంటే వీళ్ళు సబ్జెక్ట్ ఎట్లాగో ఫ్యాకల్టీ పరంగా మాట్లాడకుండా USMLE క్రాక్ చేసిన ఫ్యాకల్టీ యూనివర్సిటీలో ఉన్నారు ఏది యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో. దీని ద్వారా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చే ఉపయోగం ఏంటంటే స్టూడెంట్కి వీళ్ళు అక్కడ అమెరికాలో ఉన్న ప్రొఫెసర్స్ ద్వారా మెంటార్స్ లాగా వీళ్ళని లీడ్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ని.
ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళ ద్వారా కూడా క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉండిద్ది. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. ఇలియా స్టేట్ యూనివర్సిటీ గురించి మనం అనుకున్నది. ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రతి స్టూడెంట్ మళ్ళీ వెరిఫై చేసుకోండి. ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ర్యాంకింగ్స్ ఈజ్ మ్యాండేటరీ. ఆ కంట్రీ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, వరల్డ్ ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీ ఎలా ఉంది, ఎక్కడో 19,000, 20,000, 35,000, 40,000 ర్యాంకింగ్లో ఉన్న యూనివర్సిటీలో స్టూడెంట్ చదువుకుంటే మీకు కరెక్ట్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో చదువుకోని పరిస్థితిలో ఉంటారు లాస్ట్కి. సో ఇప్పుడు ఏంటంటే మేము చెప్పబోయే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, ఇది మా ప్రాస్పెక్టస్ అండి. మీకు కావాలనుకున్నా కూడా మేము మీ పీడిఎఫ్ ఫార్మాట్లో స్టూడెంట్కి మాకు డిజిటల్ ఫార్మాట్లో మేము పంపిస్తాం వాట్సాప్లలో. కావాలనుకున్న వాళ్ళు మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు డిజిటల్ ఫార్మాట్లో కూడా పంపిస్తాము. ఇందులో మేము యూనివర్సిటీ సిలబస్ కూడా మెన్షన్ చేసామండి. మీరు కావాలనుకుంటే స్టూడెంట్ ఎవరైనా తెలిసిన డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి, ఎవరైనా చదువుకుంటున్న మెడిసిన్ చదువుకుంటున్న స్టూడెంట్ దగ్గరికైనా వెళ్ళొచ్చు. ఎవరైనా ప్రొఫెసర్స్ తెలిస్తే మెడికల్ ప్రొఫెసర్స్ వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళి ఈ సిలబస్ చూపించుకొని అన్నీ కనుక్కున్న తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చండి. రైట్. సో అక్రమ్ గారు, చాలా మందికి ఈ క్లినికల్ ప్రాక్టీస్ అనేది తక్కువ ఉంటుంది, ఎక్కువగా అబ్రాడ్లో చాలా తక్కువగా ఉంటాయి అంటారు. సో జార్జియాలో ఎలా ఉంటుంది క్లినికల్ ప్రాక్టీస్? సో జార్జియా విషయానికి వస్తే కనుకండి, మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో దాకా సార్ చెప్పినట్టుగా ఫస్ట్ ఇయర్ నుంచే క్లినికల్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో కమింగ్ టు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా చూసుకుంటే కనుక వాళ్ళకి ఇన్బిల్ట్ హాస్పిటల్ ఉంది. సో దాంతోపాటు 17 అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ ఇయర్ నుంచి ఏదైతే సిలబస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సబ్జెక్ట్ అనాటమీలో క్లాస్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏదైనా సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ సబ్జెక్ట్ ఏదైతే రోజు వాళ్ళు టీచ్ చేస్తారో అదే రోజు దానికి సంబంధించిన క్లినికల్స్, ప్రాక్టికల్స్ కూడా వాళ్ళకి బ్యాలెన్స్ చేయడం జరుగుతుందండి. సో వేరే కంట్రీస్లో చూసుకుంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అలా స్టార్ట్ అవుతుంది. కానీ జార్జియాలో ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వడం వల్ల వీళ్ళకి క్లినికల్స్ కూడా టోటల్గా బ్యాలెన్స్ అవుతుంది. సో క్లినికల్స్లో ఎక్కడ కూడా స్టూడెంట్స్కి తక్కువ అవ్వదండి. సో మ్యాక్సిమం క్లినికల్స్ అనేది 100కి 100% వాళ్ళకి బ్యాలెన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో జార్జియాలో కరికులం ఎలా ఉంటుంది, అలాగే పీజీకి సంబంధించిన డీటెయిల్స్? సో కరికులం విషయానికి వస్తే కనుక ఇందాక సార్ కూడా మీకు బ్రౌచర్ చూపించడం జరిగిందండి. ఆ బ్రౌచర్ మీకు డిజిటల్ ఫార్మాట్లో కూడా సెండ్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైనా డాక్టర్కైనా చూపించి వెరిఫై చేసుకోవచ్చు. నేషనల్ మెడికల్ కమిషన్ ఇండియాలో ఎన్ఎంసీ ఏదైతే రికమెండ్ చేసిందో అదే సిలబస్ని వాళ్ళు ఫాలో అవడం జరుగుతుంది. ఎన్ఎంసీ ఏదైతే రికమెండ్ చేసిందో అదే సిలబస్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానీ ఇంకా ఇలియా స్టేట్ యూనివర్సిటీ కానీ వాళ్ళు ఫాలో అవడం జరుగుతుందండి. సో అదేవిధంగా ఈ సిలబస్ ఏదైతే ఉందో ఎన్ఎంసీకి ఈక్వల్గా అదేవిధంగా మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ ఎన్ఎంసీ, దాంతోపాటు యుఎస్ఎంఎల్ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్కి ఈక్వల్గా ఉండే విధంగా వాళ్ళు అనేది సిలబస్ డిజైన్ చేయడం జరిగిందండి. సో స్టూడెంట్స్కి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ అనేది స్టూడెంట్స్కి పీజీ ఆపర్చునిటీస్కి కూడా ఉపయోగపడుతుంది. లైక్ ఇప్పుడు పీజీ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే కనుక చూసుకుంటే మన ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ అయినా, బయట ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ అయినా ఎవరైనా కానివ్వండి, 2023 నుంచి నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ అనే ఎగ్జామ్ కంపల్సరీ అందరూ అపీర్ అవ్వాల్సిందే. ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే వాళ్ళకి లైసెన్స్ అనేది ఇండియాలో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇండియాలో ఇక్కడ గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, బయట గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, ఏ కాలేజీలో చదువుకున్నా వరల్డ్ వైడ్గా వాళ్ళు ఎన్ఎంసీ కండక్ట్ చేయబోయే నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ వాళ్ళు రాయాల్సి ఉంటుంది. సో ఆ ఎగ్జిట్ ఎగ్జామ్లో ఓన్లీ క్వాలిఫై అయితే లైసెన్స్, ఆ ఎగ్జిట్ ఎగ్జామ్లో కనుక మెరిట్ కనుక తీసుకొస్తే స్టూడెంట్స్కి పీజీ అనేది ఇవ్వడం జరుగుతుంది, పీజీ సీట్. కాబట్టి మేము స్టూడెంట్ని సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి పీజీ కొట్టే విధంగా స్టూడెంట్ని పీజీ సీట్ కొట్టే విధంగా, ఓన్లీ క్వాలిఫికేషన్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, లైసెన్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడున్న కాంపిటేటివ్ జనరేషన్లో ఏంటంటే కంపల్సరీ పీజీ ఉంటేనే స్టూడెంట్ అనేది ఒక మంచి డాక్టర్ అవ్వగలుగుతాడు, ఒక సర్జనో లేకపోతే ఒక మంచి డాక్టర్గా ప్రాక్టీస్ చేయగలుగుతాడు. కాబట్టి పీజీ కొట్టే విధంగా స్టూడెంట్ని సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచే నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్కి కోచింగ్ ఇస్తున్నాం. సో అదేవిధంగా చూసుకుంటే మన ఆంధ్ర తెలంగాణలో చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఉండే డ్రీమ్స్ ఏంటి అంటే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్కి పంపిద్దామనే ఆలోచనలు కూడా ఉంటాయి, అంటే ఎంబీబీఎస్ తర్వాత. సో పీజీ అమెరికాలో చేద్దాం అనుకున్న వాళ్ళకి యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్, అదేవిధంగా కెనడియన్ మెడికల్ కౌన్సిల్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, న్యూజిలాండ్ సంబంధించిన ఎగ్జామ్ కానివ్వండి, ఇలా ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటన్నిటికీ స్టూడెంట్స్ని సెకండ్ ఇయర్ నుంచి మేము ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యూరోప్లో ఎవరైనా స్టూడెంట్స్ వెళ్దాము అనుకుంటే ఇటలీ కానీ, జర్మనీ కానీ వాటిలో ఫ్రీగా పీజీ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానీ, ఇలియా స్టేట్ యూనివర్సిటీ కానీ అందిస్తున్నాయి. ఈ యూనివర్సిటీస్లో చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సబ్జెక్ట్ ఇటాలియన్ లాంగ్వేజ్ కానీ, ఒక సబ్జెక్ట్ జర్మన్ లాంగ్వేజ్ కానీ పెట్టుకొని ఆ లాంగ్వేజ్ అనేది ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్గా పెట్టుకొని నేర్చుకోవచ్చు. సో ఆ సబ్జెక్ట్స్ నేర్చుకుంటే కనుక వాళ్ళు ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీ ఇటలీలో కానీ, జర్మనీలో కానీ ఫ్రీగా చేసుకోవచ్చు.
ఇంకా వేరే కంట్రీస్ విషయానికి వస్తే అమెరికాలో అయితే యుఎస్ఎంఎల్ఈ క్లియర్ చేసుకున్న స్టూడెంట్స్కి ఫ్రీగా పీజీ అనేది అక్కడ యుఎస్ గవర్నమెంట్ అనేది అందిస్తుంది. కెనడాలో కెనడియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటన్నిటికీ సెకండ్ ఇయర్ నుంచి మేము అందిస్తామండి. ఫస్ట్ ఇయర్లో అందించడం అనేది పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో కొంత స్టూడెంట్కి అడ్జస్ట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్కుల్ని బట్టే మేము స్టూడెంట్తో పేరెంట్తో డిస్కస్ చేసి ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మేము ట్రైన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు టోటల్గా మొత్తం మాదే రెస్పాన్సిబిలిటీ అండి. ఏది పిల్లల్ని తీసుకెళ్ళడం కానివ్వండి, తీసుకురావడం, అక్కడ మా డైరెక్టర్ గారు కామినేని శివ సార్ అక్కడే ఉండి టోటల్గా స్టూడెంట్స్ అందరినీ చూసుకుంటారు. మొత్తం మా 5 మెంబర్స్ టీం అక్కడే ఉన్నారండి. రైట్. సో నాగేందర్ గారు, ఈ ఫుడ్ అండ్ అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి జార్జియాలో? మనకు ఫుడ్ అంటే మన తెలుగు వాళ్ళైనా లేకుంటే ఇండియన్స్ కూడాను ఇండియన్ ఫుడ్ కోరుకుంటారు కాబట్టి మేము ప్రొవైడ్ చేసే మా దగ్గర అడ్మిషన్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైనా కూడాను వాళ్ళకు మా సొంత హాస్టల్స్ టిబ్లిసీలో ఉన్నాయి. ఎందుకంటే వీఆర్ ద రిజిస్టర్డ్ కంపెనీ ఇన్ ఇండియా అండ్ అదేవిధంగా జార్జియాలో కూడా మాది రిజిస్టర్డ్ కంపెనీ అండి. మేము స్టూడెంట్స్ని ఎక్కడికి పంపించుకున్నా ఇప్పుడు మా టిబ్లిసీలోనే సొంత హాస్టల్స్ రిసోర్స్ ఉన్నాయండి. ఏ స్టూడెంట్ అయినా ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నా కూడా ఇప్పుడు మా ఆఫీసెస్ లైక్ హైదరాబాద్లో నేనే ఉంటాను డైరెక్ట్గా, విజయవాడలో ఆఫీస్ ఉంది, మాకు తిరుపతిలో ఆఫీస్ ఉంది, వైజాగ్లో కూడా ఆఫీస్ ఉంది. ఏ స్టూడెంట్ అయినా మీరు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు యూనివర్సిటీ డీటెయిల్స్ అన్ని క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ దానితో పాటు ఎవరైతే స్టూడెంట్ అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకు మా సొంత హాస్టల్స్లోనే అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫుడ్ పరంగా ప్యూర్లీ మన ఆంధ్ర ఫుడ్ అండ్ ఇండియన్ ఫుడ్ అవైలబిలిటీలో ఉందండి. వెన్ కమింగ్ టు చెఫ్ వచ్చేసి డైరెక్ట్గా మన మలక్పేట నుంచే షెఫీ గారు అని చెప్పేసి ఆయన మెయిన్ చెఫ్ అండి. అతని అండర్లో ఒక 4 మెంబర్స్ మన తెలుగు చెఫ్స్ కూడా ఉన్నారు. ఫుడ్ పరంగా ఏదున్నా కూడా స్టూడెంట్ దేంట్లో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, పూర్తి రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటామండి. ఫుడ్ పరంగా, సేఫ్టీ సెక్యూరిటీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా కూడా స్టూడెంట్ మమ్మల్ని డైరెక్ట్గా ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు. నేను ఈ ఆఫీస్ నుంచి ఎక్కడికి కదిలే పరిస్థితి లేదండి, ఎందుకంటే స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళని డిపార్ట్ చేసేంత వరకు మొత్తం మాదే బాధ్యత ఉంటుంది రీసోర్స్ది. ఒక్కసారి స్టూడెంట్ అక్కడ ల్యాండ్ అయ్యాక ఏంటంటే అక్కడ మాది సపరేట్ మళ్ళీ ఇప్పుడు మా శివ సార్ అని చెప్పేసి అక్కడ ఉండరండి, కామినేని శివ సార్ అని చెప్పి ఆ సార్ అక్కడ స్టూడెంట్స్ని టేక్ కేర్ చేయడం జరిగింది ఏదున్నా కూడాను. ఇక్కడ ఇండియాలో ఏ విధంగా అయితే మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నామో అదేవిధంగా అక్కడ మా సార్ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగిద్దండి. ఎక్కడికక్కడ సిస్టమ్ అంతా ఆర్గనైజ్డ్ సిస్టంలో మాది ముందుకెళ్తూ ఉండిద్ది ఎప్పుడైనా కూడాను. స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత మాది ఎలా ఉండిద్దంటే సేఫ్టీ సెక్యూరిటీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఏది ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను మేము చూసుకుంటామని చెప్పి స్టూడెంట్తోనే అగ్రిమెంట్ ఉండిద్దండి. పేరెంట్ అండ్ మా రీసోర్స్కి అగ్రిమెంట్ ఉంటుంది. ఏది ఉన్నా కూడా మేమే బాధ్యతగా ఉంటామని చెప్పి చెప్పడానికి ఇట్ ఈస్ ఎ ప్రూఫ్. ఓకే. సో ముఖ్యంగా అన్ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్స్ గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు స్టూడెంట్స్? ఇది చాలా ఇంపార్టెంట్ ఆలోచన చేయాల్సిన విషయం అండి. ప్రతి పేరెంట్ ఏంటంటే చాలామందికి అవగాహన లేక ఏంటంటే ఇది మన వేరే డిఫరెంట్ కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళి అన్ఆథరైజ్డ్ కన్సల్టెంట్స్ అంటే ఏంటంటే స్టూడెంట్ ఆ కన్సల్టెన్సీ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా యూనివర్సిటీతోని కాంట్రాక్ట్ లేని వాళ్ళని అర్థం. అంటే మేము పంపించే యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానివ్వండి, ఇలియా యూనివర్సిటీ కానివ్వండి, వేరే ఏ యూనివర్సిటీ అయినా కూడా వీఆర్ ద డైరెక్ట్ కాంట్రాక్టర్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. ఏదున్నా కూడాను మీరు మమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అవుతే థర్డ్ పార్టీలో మీరు వెళ్ళినప్పుడు ఏం జరిగిద్దంటే స్టూడెంట్ డైరెక్ట్గా 3 to 4 lakhs వరకు లాస్ అయ్యే అవకాశం కూడా ఉంది. బడ్జెట్ పెరుగుతుంది 3 to 4 lakhs అన్ఆథరైజ్డ్ ఏజెంట్స్. మీరు ఏ కంట్రీలో వెళ్ళినా, ఏ యూనివర్సిటీకి మీరు ప్లాన్ చేసుకున్నా కూడా ఫస్ట్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ కన్సల్టెంట్కి ఆ యూనివర్సిటీతో అగ్రిమెంట్ ఉందా. అగ్రిమెంట్ చూసుకున్న తర్వాత దాన్ని పర్ఫెక్ట్గా వెరిఫై చేసుకొని ఆ తర్వాత స్టెప్ తీసుకోండి అడ్మిషన్ విషయంలో. మా విషయానికి వస్తే మేము డైరెక్ట్గా మేము ఇచ్చే ప్రాస్పెక్టస్లోనే మా అగ్రిమెంట్ కూడా పెట్టామండి. ఇందులోనే ఇది యూనివర్సిటీ ఆఫ్ జార్జియాది పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అండ్ ఇది వచ్చేసి అగ్రిమెంట్ విత్ ద యూనివర్సిటీ. మీరు ఏది ఉన్నా కూడాను క్లారిటీగా మాదంతా ఇన్ని సంవత్సరాల నుంచి మేము సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఓన్లీ ట్రాన్స్పరెన్సీ. ఉన్న విషయం క్లారిటీగా చెప్పేసుకుంటే ఏం జరిగిద్దంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఆ వెళ్ళే యూనివర్సిటీ ఎలాంటిది అండ్ కంట్రీ ఎలాంటిది అనే ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ మా కన్సల్టెన్సీ తరఫు నుంచి అయితే మేము ప్రతి స్టూడెంట్కి ఏది ఉన్నా కూడాను ది బెస్ట్ అందించడానికి మేము ట్రై చేస్తామండి ఎప్పుడైనా కూడా. సో వీసోర్స్లో ఎంబీబీఎస్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అడ్మిషన్ ప్రొసీజర్లో మనం చూసుకుంటే ఈ అడ్మిషన్ సిస్టంలో స్టార్టింగ్ ఫ్రమ్ ద అడ్మిషన్ డే నుంచి స్టార్ట్ చేసి స్టూడెంట్ అక్కడ డిపార్ట్ అయ్యేంత వరకు జరగాల్సిన ప్రాసెస్ ఏదైతే మినిస్ట్రీ క్లియరెన్సెస్ కానివ్వండి, లేకుంటే రెక్టార్ క్లియరెన్సెస్ కానివ్వండి, సర్టిఫికేట్స్ వెనకాల మనకి ఇప్పుడు స్టూడెంట్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ద్వారా అపాస్టిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ పర్మిషన్ దగ్గర నుంచి అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సైన్స్ పర్మిషన్స్ వరకు మొత్తం మేమే చూసుకొని వీసా అప్లికేషన్ పెట్టించి ప్రతి ఒక్కటి మేమే గైడెన్స్ ఇస్తామండి స్టూడెంట్కి. ఏ విషయంలో కూడా అడ్మిషన్ ప్రొసీజర్లో
స్టూడెంట్ టెన్షన్ పడడానికి లేదంటే రైట్ అక్రమ్ గారు, నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వీసోర్స్లో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ఏ విధంగా ఉంటాయి, కోర్స్ ఏ విధంగా రన్ అవుతుందో తెలియజేసినందుకు థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వాళ్ళ కెరియర్ పాయింట్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.